ఇది ఫ్రైడే వ్లాగు. ఫ్రైడే కాబట్టి మాహి లంచ్ బాక్స్‌లోకి ఇలా పాస్తా చేసి పెట్టేసాను. ఇంకా స్కూల్‌కి రెడీ అయిపోయింది మా పాప. చూడండి ఇంకా మిర్రర్ ముందే మా వేషాలన్నీ. ఇంతకుముందు స్మాల్ మిర్రర్‌లు యూజ్ చేసేవాళ్ళంలెండి. ఇంత పెద్ద మిర్రర్ వచ్చేటప్పటికి ఇంకా అన్ని పనులు దీని ముందే. ఇంకా ఈరోజు లంచ్‌లోకి పునుకుల కూర చేద్దామని పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టాను. కాస్త ముందు నానపెట్టాల్సింది 9:30కి స్టార్ట్ చేశాను. అట్‌లీస్ట్ పప్పు 1 ఆర్ 2 అవర్స్ అన్నా నానాలి. అప్పుడే పునుకులు బాగా వస్తాయి. ఇంకా నానిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. వాటరు అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ ఇదిగోండి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలాగ చాపర్‌లో కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు రసాన్ని తీసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాననమాట. 2 మీడియం సైజు టమాటాలని అలాగే 4, 5 జీడిపప్పు పలుకులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు పులుపు చూసుకోవాలి. ఎందుకంటే టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి పులుపు కొద్దిగా తక్కువ తీసుకోవాలి చింతపండు. ఇంకా ఇవి గ్రైండ్ చేసుకున్న ఈ పప్పులో పెసరపప్పులో ఈ కొంచెం పసుపు అలాగే జీలకర్ర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా పునుకుల్లా వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత ఇలా పునుకులు వేసుకుంటే అంటుకోవు. ఇంకా నెక్స్ట్ మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఇంకా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ వచ్చేయకూడదు. కాకినాడలో అయితే పునుకులు బయట నుంచి తెచ్చేసుకుంటాం అనమాట. ఇంకా కూర మామూలుగా వండేసుకుంటాము. మా అమ్మ అయితే ఈ కూర భలే వండుతుంది. ఇదిగోండి ఇంకా అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిగతా ప్రాసెస్. ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్‌నే 5 స్పూన్స్ తీసుకున్నాను. అర స్పూన్ జీలకర్ర, చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 యాలకులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడాక ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని టమాటా, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. పునుకుల కర్రీ చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడండి. సుబ్బయ్య హోటల్ టేస్ట్‌లా ఉంటుంది. మా కాకినాడలో ఆ హోటల్ ఫేమస్‌లెండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఆనియన్, టమాటా మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా కారము మనం టేస్ట్‌ని బట్టి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది వేసుకోకపోయినా పర్వాలేదు. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది. అందుకని సాల్ట్ చూసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి. ఆ క్లిప్ చూడండి మిస్ అయిపోయింది. కొంచెం చింతపండు రసం వేసుకొని పునుకులు కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేయాలి. ఎక్కువ వాటరే పడుతుంది. ఈ వాటర్‌లో కొంచెం బెల్లం ముక్క అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలి. పులుసు బాగా మరగాలి. తర్వాత ఈ రెడీ చేసుకున్న పునుకులు వేయాలి. మూత పెట్టుకొని 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ పీల్చేస్తాయని పునుకుల్లో ఇంకా నేనేమి ఎటువంటి బేకింగ్ సోడా గానీ ఏమీ కలపలేదు. వంట సోడా గట్టిగానే ఉన్నాయి. నాయి ఉడకడానికి కొంచెం టైం పట్టిందనమాట. చూసుకోవాలి. మరీ ఎక్కువైతే ఆయిల్ పీలుస్తాయని నేను కొంచెం గట్టిగా వేసుకున్నాను పునుకులు. అందుకే ఉడకడానికి నాకు టైం పట్టింది. ఉడకడం అంటే ఆ పునుకు ఆ రసాన్ని పులుసుని పీల్చుకుంటుందనమాట. అది పీల్చుకోవడం కొంచెం టైం పట్టింది. ఇంకా టమాటా రైస్ చేస్తాను. అలాగే పెరుగు రైతా చేస్తాను. పునుకుల కర్రీ, టమాటా రైసు, పెరుగు రైతా ఇవే మా లంచ్ రెసిపీస్. ఇంకా మా వారు పాప ఇంకా స్కూల్కి వెళ్ళి పాపను తీసుకొచ్చాను. మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. ఏ షిఫ్ట్లో ఉన్నప్పుడు తనే తీసుకొస్తారు పాపని స్కూల్ నుంచి. కానీ ఈరోజు తనకి డ్యూటీ లేట్ అవుతుందని చెప్పారు. అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చానమాట. ఇంకా వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాము. ఎందుకు ఈ అంటే మామూలుగా ఏ షిఫ్ట్ మామూలుగా చికెన్ తీసుకురాలేదు. ఉదయాన్నే వెళ్ళిపోతారు కదా డ్యూటీకి. ఇంకా ఈరోజు మా వారి బర్త్డే. అందుకనే ఇంక ఇలా ఈవినింగ్ సరదాగా బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇలా తినడం రేర్ అనే చెప్పాలి. ఎక్కువ రాము. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. మాకు రాంచీలో ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు రెస్టారెంట్స్ గురించి. మాకు దగ్గరలో ఏదో ఉంది ఇక్కడికే వస్తాము. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. పైన అన్ని థియేటర్స్ అనమాట. మూవీ థియేటర్స్. మేము వచ్చేటప్పటికే 7:00 అలా అవుతుంది నైటు. అసలు జనమే లేరు.
ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. వచ్చిన ఒక 2, 3 ఫ్యామిలీస్ అట్లాగా మూవీస్‌కి వెళ్తా ఉంటారు. రోడ్డు సైడు చిన్న చిన్న షాపుల్లో అయితే ఎక్కువ జనమే కనిపిస్తారు. ఇంకా ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటది అని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటాము పీస్‌ఫుల్‌గా. అదే అనుకుంటాం అనమాట. వాళ్ళని కూడా అడిగారు మా వారు. ఇలాగా మరి ఎక్కువ మంది జనం అది కనిపించట్లేదు. అసలు మీకు నడుస్తుందా ఏంటి అని ఆ షాప్ వాళ్ళని అడిగితే, వస్తా ఉంటారు. బానే ఒక్కోసారి క్రౌడ్ ఉంటది అని చెప్తున్నారు. అప్పుడు మేము అనుకున్నాం అనమాట. ఇదే మా కాకినాడలో ఉండుంటేనా అసలు పగలేంటి, రాత్రేంటి జనం విచ్చలవిడిగా వచ్చేస్తారు. మా కాకినాడ జనానికి ఏదన్నా కొత్తగా కనిపిస్తే చాలు ఇంక దాని నిండా ఉంటారు జనాలు. అంటే జనాల్లో గుద్దుకొని అంటే తోసుకొని వెళ్ళడం అలవాటు కదా! అందుకే ఏదో వెల్తీగా ఉంది. మాహి హాయ్ చెప్పే. Hi, we're in the elevator. Whoa, it's so cool. Bye. I'm going to stand here. ఇంకా కింద కదా గ్రౌండ్ అది. Going even. ఇంకా ఆ ఎలివేటర్లో పైకి కిందకి ఒక 2 సార్లు తిరిగేసి అన్నీ చుట్టేసి ఇంకా వచ్చేసాం అనమాట. మళ్ళీ పిజ్జా హట్‌కే కిందే ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంది. మా పాపకి ఆ బ్యాండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట ఈరోజు మార్నింగు. తెగ చెప్తుంది. ఫ్రెండ్షిప్ డే అంట. ఫ్రెండ్షిప్ డే ఇంకా రాలేదు కదమ్మా, ఆగస్టు 1 సండే కదా అని అంటేను, లేదు మేము ముందు నుంచే ఇచ్చేసుకుంటున్నాము అని చెప్తుంది. ఇంకా అదిగో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఏవో కొనాలంట, తను కూడా ఇస్తుందంట. ఇంకా ఆ బ్యాండ్ని పట్టుకొని నీకు సరిపోద్దా, నీకు సరిపోద్దా, అది చిన్నది నాకు పెట్టామంటే తెగిపోద్దే అని అంటే, అదిగోండి తెగ చూపిస్తుంది. ఇంకా దాన్నే పట్టుకొని ఉంది. చికెన్ టిక్కా పిజ్జా అంట, అది ఆర్డర్ పెట్టారు. అది ఏదో స్మాల్ మీడియం అని చెప్తున్నారు. ఇంకా మీడియం తీసుకున్నాము. ఇంకా ఒక పిజ్జా వచ్చింది, అలాగే 4 ఏదో బ్రెడ్ స్టిక్స్, అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయన్నమాట. మొత్తం 700 అలా అయ్యింది. ఇదిగో 2 డ్రింక్స్, 2 కోకో కోలాలు ఇచ్చారు. అస్తమానికి తింటే తప్పు కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు. ఇంకా మా పాప కోసమే మెయిన్ వచ్చింది. ఇంట్లో అలా ఒంటరిగా ఉండిపోతుంది. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకే కదా వీళ్ళ స్కూలు. ఇంకా అప్పటి నుంచి పక్కన పిల్లలు కూడా ఎవరు ఉండరు ఆడుకోవడానికి. అక్కడంతా పెద్దవాళ్ళే. ఇంకా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తే ఇంకా మేము కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా! ఇంట్లో ఉంటే కొంతసేపు చదువుతుంది. ఇంక 24 గంటలు ఏం చదువుతుంది? ఆ టీవీ లేకపోతే ఫోను పట్టుకొని ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడైనా ఇలా తీసుకొద్దాము, పాప కోసమైనా బయటకొద్దాము. మా వారు బయటకంటే ఒప్పుకోరు అసలు. ఇంకా మన కోసం కాకపోయినా పాప కోసమైనా తప్పదు మరి, అప్పుడప్పుడు రావాల్సిందే అని అన్నాను. ఈ రావడం కోసం మేము ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లైనా నడిపించేశారు. బైక్ అయితే ఇక్కడ అందరికీ హెల్మెట్లుండాలి. మా వారికి ఒక్కరికే ఉంది హెల్మెట్. ఇంకా మాకు లేదని మమ్మల్ని నడిపించి తీసుకొచ్చారు. అలాగే తినేసిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళడం కూడా నడుచుకొనే వెళ్ళాము. అరుగుతదిలే తిన్నదంతా అని చెప్తారు. జోకులేస్తారనమాట నా మీద. నేనేమి ఎక్కువ తినకపోయినా మరి నాకు అలా ఒళ్ళొచ్చేస్తుంది. ఏం చేయను? మా వారేమో నా మీద జోకులు వేస్తారు. ఎంత తగ్గించుకుందామన్నా తగ్గట్లేదు. ఓకే అండి. ఇలా గడిచింది మా ఫ్రైడే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.